ప్రశస్తమైన ఘనమైన దేవుని నామమున ప్రియ సహోదరి సహోదరుడా, ఫేత్ క్రైస్ట్ టెంపుల్ మీ సహోదరి ప్రభు సేవల్లో రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండి దేవుడు మీకిచ్చే ఈరోజు గొప్ప వాగ్దానము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. కీర్తనలు 21, కీర్తనలు 21వ వర్స్. ది లార్డ్ హియర్ ది ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. ది లార్డ్ హియర్ ది ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. నిజముగా దేవుని సన్నిధానంలో ఈ ఉదయకాల సమయము పరిశుద్ధుడైన దేవుడు నీకిచ్చే గొప్ప వాగ్దానము. దేవుడు నీ యొక్క ప్రార్థన వింటున్నాడు. నీ యొక్క కన్నీరు తుడుచుటకు ఆయన సమీపముగా ఉన్నాడు. ఈ రోజున ప్రియులరా, ఉదయకాల సమయము దేవుడిని దర్శిస్తూ ఉన్నాడు. ఆపత్కాలములో యెహోవా నీకు ఉత్తరము, యెహోవా నీకు సమాధానము, యెహోవా నీకు ఆదరణ, యెహోవా నీకు బలము, యెహోవా నీకు ధైర్యము, యెహోవా విశ్వాసము, యెహోవా నిన్ను అన్ని విషయములలో బలపరిచి నడిపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రియులరా, ఉదయకాల సమయము ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యు ఆర్ ఇన్ ట్రబుల్. Those who are in trouble, those who are in facing lot of situations, those who are in very kind of it means very hard situations, and also you are facing lot of troubles and diseases, many problems you are facing, but God is darling. God is giving wonderful and comforting and strengthening word, that is God. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ది లార్డ్ హియర్ ది ఇన్ ద ఆఫ్ ట్రబుల్స్. గాడ్ నీ యొక్క ప్రార్థన, నీ యొక్క కన్నీరు, నీ యొక్క మూలుగు వింటూ ఉన్నాడని ఆయన చెప్తున్నాడు. నిజంగా కాదు, తన యొక్క జీవితంలో, తన యొక్క ఆపత్కాలంలో, తన శ్రమల కాలంలో, తన వేదనకరమైన స్థితిలో, తన యొక్క హృదయము పగిలిన స్థితిలో, తన గుండె చెదరిన సమయాలలో ప్రభు పాద సముఖంలోకి వచ్చి, ప్రభు యొక్క ఆవరణంలోకి వచ్చి, ప్రభు యొక్క గడప యొద్ద సాగిలపడి మొరపెట్టి అంగలార్చి ప్రభు యొక్క సన్నిధిని ఆశ్రయించిన ఆయన యొక్క ఆశ్రయముగా చేసుకున్న సమయంలో దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి ఈరోజు దాన్ని చెప్తున్న సాక్ష్యము, ఈరోజు దేవుని పాడుతున్న పాట, ప్రభుని కనపరుస్తున్న ఘన మహిమ ప్రభావాలతో కూడిన ఈ స్థుతి ఏమని చెప్తుందంటే, ఈరోజు నన్ను ఏమని చెప్తుందంటే, దేవా నన్ను కాపాడిన దేవుడు, ఇదిగో దావీదును ఇది ఈ రీతిగా శ్రమల నుండి, ఇంకా ప్రియులరా దైవత్వము కలిగిన ప్రజలకు చేసిన మేలు నుండి, ఇదిగో నిన్ను ఆశ్రయించిన ప్రజలకు చేసిన మేలులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం పురికొల్పబడాలి, మనం ధైర్యపరచబడాలి, మనం ఉజ్జీవింపబడాలి. ఈరోజు దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు దేవుడి సన్నిధిలో నీ యొక్క జీవితము బలహీనమైన స్థితిలో ఉంటూ ఉన్నదా, అనారోగ్య స్థితిలో ఉంటూ ఉన్నదా, అంగలార్పులో ఉంటూ ఉన్నదా, కన్నీళ్ళలో ఉంటూ ఉన్నదా, కష్టాలలో ఉంటూ ఉన్నదా, పరిశుద్ధుడైన దేవుని వైపు ఇదిగో ఆయన పాద సముఖములో నీవు ఆపత్కాలమందు పరిశుద్ధుడి దేవుని వెతుకు. ఆయన గొప్ప మేలు, గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యం, గొప్ప సహాయం